హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. పుదీనా రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఒక్కసారి మీరు ఈ విధంగా పుదీనా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి, రుచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అన్నం అంతా ఈ పచ్చడితో తినేస్తారు, అంత బాగుంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నేను ఒక పుదీనా కట్ట తీసుకున్నానండి. పుదీనా కట్టకి మనం ఆ కాడలంతా తీసేసుకొని ఆకును నీట్గా సపరేట్ చేసేసుకొని వాటర్లో కడిగి పక్కన పెట్టేసుకోవాలి. 4 స్పూన్ల వరకు నువ్వులు తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము కొంచెం ఎండు కొబ్బరి కూడా వాడాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయ ఇలా కట్ చేసుకొని తీసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీ ఒక 7-8 తీసుకోండి. కొంచెం చింతపండు తీసుకోవాలి. తర్వాత బెల్లం. నెక్స్ట్ ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీటెక్కాలి. హీటెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగనివ్వాలి. ఆయిల్లో వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చిని బాగా మగ్గించుకోవాలి. పచ్చిదనం అస్సలు ఉండొద్దు. మిర్చి నూనెలో మంచిగా మగ్గాలి. అప్పటిదాకా మగ్గించండి. మగ్గిన తర్వాతనే ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ కలరు అయ్యేంత వరకు కూడా నూనెలో ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయలను అయితే మగ్గించాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాతనే ఇప్పుడు మనం ఇందులోకి పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసేసుకున్న తర్వాత పుదీనా అస్సలు పచ్చదనం ఉండొద్దు. నూనెలో మంచిగా మగ్గించుకోవాలి. ఆకంతా పుదీనా ఆకు దగ్గరికి అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోండి. ఉల్లిపాయలు, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ కూడా మంచిగా ఇలా మగ్గించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, లైట్గా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు కూడా మంచిగా మగ్గించుకోండి. ఇలా మగ్గింది కదా, ఇప్పుడు మనం ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాము. నువ్వులు వేపుకుందాం. నువ్వులు వేసేసుకొని దూరగా వేపుకోవాలి. నువ్వులను ఇలా వేగిన తర్వాత చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోనే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేయండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా పుదీనా, ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, అదంతా కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా నేను గల్లుప్పు వేసుకున్నాను. మీరు ఇలా మిక్సీ పట్టేసేయండి. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నానబెట్టేసుకున్న చింతపండు వేసుకోవాలి. చింతపండు వేసుకొని ఇందులో ఇప్పుడు బెల్లం కూడా వేసేసుకుందాం. బెల్లం అయితే కంపల్సరీ వేసుకోండి. రుచి అనేది ఈ బెల్లంతో వస్తుంది పచ్చడికి. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఉట్టి పచ్చడి తినేస్తాము, అంత బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత కొన్ని ఇందులోకి పచ్చి ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. రుచి చాలా బాగుంటుంది. ఇలా పచ్చి ఉల్లిపాయలు ఈ పచ్చళ్ళలో నానడం వల్ల ఉల్లిపాయకు పులుపు, కారము, తీపి అన్నీ మిక్స్ అయిపోయి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఆవాలు వేసుకుందాము. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా మినపప్పు అండ్ కొద్దిగా శనగపప్పు వేసుకొని పప్పులను బాగా దోరగా వేగనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి. పోపును బాగా వేగనివ్వాలి, పచ్చిదనం ఉండొద్దు. పోపు బాగా వేగిన తర్వాతనే పచ్చళ్ళలో వేసేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పుదీనా పచ్చడి. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకుందాం. దించే ముందు వేసుకోవాలి కరివేపాకు. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. పోపు ఇప్పుడు బాగా పచ్చళ్ళలో కలిసేటట్టు కలిపేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా పుదీనా రోటి పచ్చడి. రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.